ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ, మీకు ఎటువంటి సమస్యలున్నా సరే అమ్మవారి దయ వలన పరిష్కారం లభించాలని ఆ తల్లి మనకు ఎప్పుడూ కూడా మనకు మనస్ఫూర్తిగా మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, బిడ్డ, నీ సంతానం కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా ఒక్క నిమిషం విను అని మన అమ్మవారు అయితే ఈరోజు మనకు చాలా అంటే చాలా అత్యద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారు. మన అమ్మవారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారు అమ్మవారి మాటల ద్వారానే విందాం. అమ్మ మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారా? ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న కొంచెం సపోర్ట్ చేయండి. మరి అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, నీ సమస్య మొత్తం కూడా తొలగిపోయి, నీ కష్టమంతా కూడా తొలగిపోయి, మీ కష్టంలో మీ సమస్యల్లో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది. తద్వారా నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టం శాశ్వతంగా పరిష్కరించబడుతుంది. నువ్వు కలలో కూడా ఊహించిన విధంగా నీ జీవితం మారుతుంది. ఎందుకంటే నువ్వు ఇన్నాళ్ళుగా నువ్వు ఎవరి కోసమైతే ఆలోచించావో, ఎవరు ఉన్నత స్థానంలో ఉంటే సంతోషంగా ఉండాలని ఎంతగా తపన పడావో, వారు మంచి కోసం, వారు ఎప్పుడు బాగుండాలని ప్రతిరోజు కూడా నా ఆలయానికి వచ్చి వారి గురించే వారు బాగుండాలని కోరుకుంటున్నావో, వారు ఇప్పుడు నీ చేతికి అందే సమయం వచ్చింది. అంటే వారు మంచి ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకుని ఇప్పుడు నీకు సహాయకరంగా ఉండబోతున్నారు. ఇంతవరకు కూడా నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి తల్లి. మంచి శుభగడియలు అనేవి నీ జీవితంలోకి రాబోతున్నాయి. అసలు నువ్వు ఆలస్యం చేయకుండా తీపిని సిద్ధం చేసుకో. ఎందుకంటే బిడ్డ, ఈ రోజు నుంచి కూడా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటిగా మంచిగా ప్రశాంతత కూడినటువంటి జీవితం నీకు లభించబోతోంది. నువ్వు మనసులో ఏదైతే ఇన్ని రోజులు కూడా, దుర్గమ్మ, నాకు ఉన్నటువంటి ఎప్పుడు కూడా కష్టాలైన తల్లి, ఎప్పుడు సమస్యలు బాధలతోనే నా జీవితం అంతా కూడా గడిచిపోయింది, ఇప్పటికైనా సరే సంతోషం ప్రసాదించు తల్లి అని అడుగుతున్నావు. నువ్వు ఇప్పటి వరకు కూడా నీ బిడ్డ ఎలాంటి స్థానంలో ఉండాలని నువ్వు ఇన్నాళ్ళుగా ఆరాటపడ్డావో అంత ఉన్నతమైనటువంటి స్థానానికి చేరి నీ చేతికి అందబోతున్నాడు. నీ చేతికి సహాయంగా నిన్ను కూడా సంతోషంగా ఉంచబోతున్నాడు. గొప్ప సంతానమమ్మ నీది. నీ బిడ్డ, నా తల్లిదండ్రులు నా పైన ఇంత కష్టం పెడుతున్నారు, ఇంత ఆశలు పెట్టుకున్నారు, నా మీదే వాళ్ళ కర్తవ్యం బాధ్యతలు అన్నీ కూడా నా మీదే ఉన్నాయి అని ఆ బిడ్డ ఆలోచించి మంచి ఉన్నతమైన స్థానానికి వచ్చాడమ్మా. నువ్వు అనుకున్నది నెరవేరింది కదా దుర్గమ్మ. నువ్వు ఎప్పుడు తీరుస్తావో, నా కన్నీళ్ళు ఎప్పుడు తుడుస్తావు తల్లి అని అడుగుతున్నావు కదా. ఇప్పుడు నీకు సంతోషమే కదూ. ఎప్పుడైనా బిడ్డ జీవితంలో ఏ క్షణంలో అయినా సరే మార్పు రావచ్చు. ఎప్పుడైనా సరే నీకున్నటువంటి పరిస్థితులు పూర్తిగా తొలగిపోయి సంతోషంగా మనశ్శాంతిగా గడుపుతావు. ఎప్పుడూ కూడా నా జీవితంలో సంతోషం అనేది నా జీవితంలోకి రాదేమో అనేటటువంటి ఒత్తిడితో ఎలాగా నలిగిపోయావో నాకు తెలుసుగా. ఇక నుంచి నువ్వు ఏదైతే కావాలని అనుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నీ చుట్టూ సమకూరే సమయం అనేది ఆసన్నమైంది. నీకు దక్కవలసినటువంటి గౌరవం కూడా దక్కడం లేదని, అడుగడుగునా కూడా సమస్య ఎదురవుతుందని, నువ్వు ఏ పని చేసినా సరే అందులో ఆటంకాలు ఎదురొస్తున్నాయని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా. అవన్నీ కూడా తీరిపోతాయి. నువ్వు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటావు. నీకు గొప్ప సహాయాన్ని నేను అందిస్తున్నాను కనుకనే ముందుగా నీకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఏ విధమైనటువంటి బాధ నీకు కలిగినా సరే, నన్ను తలుచుకున్నా తలుచుకోకపోయినా, నేను మాత్రం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను సదా. నువ్వు నమ్మకపోతే నిన్ను మంచి బాటలో నడిపించుటకు గొప్పగా ఉపయోగపడుతుంది. కాలం పెట్టే పరీక్షలకు నువ్వు అతీతుడు కాదుగా. ఎంతటి గొప్పవారికైనా సరే ఆ పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉండటానికి సిద్ధంగా ఉండాలి. పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత ఆ పరీక్షల్లో మీరు విజయం పొందాలంటే ఒక్కసారి అపజయం పాలైనా సరే నిరాశకు, నిస్పృహలకు గురి చేస్తే ప్రతిసారి కూడా వెనుకడిగే ఉంటావు. ఎన్ని దెబ్బలు తగులుతున్నా సరే
వాటన్నింటిని కూడా ఓర్చుకుని అణిగి నీ జీవితంలో ఎప్పుడూ కూడా కని విని ఎరుగని విధంగా గొప్ప విజయాన్ని అయితే చవిచూస్తావు. ఇవన్నీ కూడా నీ కర్తవ్యానికి అందుకు కావాల్సినటువంటి శక్తిని సంపాదన ఇవ్వడం. నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలో కూరుకుపోవద్దమ్మా. సాధించగలను అనేటటువంటి చంచలమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే అన్నీ కూడా నీ దరికి వస్తాయి. ఎవరైతే నిన్ను చూసి హేళన చేసి బాధ పెట్టారో వారందరూ కూడా నీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పుకునేటటువంటి రోజు వస్తుంది. నీ కుటుంబ క్షేమానికి సంబంధించిన గొప్ప వార్త ఒక వ్యక్తి ద్వారా వినబోతున్నావు. అది నా రూపంలో ఏదో ఒక రూపంలో అయినా ఆ సమాచారం నీకు అందించబోతున్నాను. నువ్వు కోరుకున్నట్లుగా నీ సమస్యలన్నిటికీ కూడా ముగింపు పలకబోతున్నాను. వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ మనిషి రాకతోనే నీ జీవితంలో శుభగడియలు అనేవి ప్రారంభమవుతున్నాయి. ఇక నీ సంతానం కోసం అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా, వారు నువ్వు అనుకున్నట్లుగా నీ కళ్ళు సాకారం చేసేశారు. ఇంతవరకు కూడా నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ వస్తున్నావో, ఎంతగానో అవమానాలు పాలయ్యావో, అంటే డబ్బు లేకపోవడం వల్ల ఎంతోమంది నీ ఆర్థిక పరంగా ఎంతో బాధపడుతూ డబ్బు లేక అడిగి ఎన్నో నిందలు అవమానాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎదురయ్యాయిగా. కనుకనే ఇప్పుడు నీ సంతానం మంచి వృద్ధిలోకి వచ్చారు. కనుకనే ఇవన్నీ కూడా ఈ క్షణమే తొలగిపోయి ఇక నుంచి నీకు కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు. ఏ కష్టం కూడా నీ దరిలోకి రాదు. ఏ సమస్య కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా మారిపోతుంది. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచే నీకున్న కష్టాలన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మరి సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నుంచే మారబోతుందమ్మా. నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రం తొలగిపోయించుకోవడానికి అవసరమైన ధనం నీకు ఒక వ్యక్తి ద్వారా చేకూర్చబోతున్నాను. అది కూడా నీ ధనమేలే బిడ్డ. నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనమే. నువ్వు పోగొట్టుకున్నటువంటి బాధలో ఎన్ని రోజులు కూడా నిరాశ చెందుతూ వచ్చావు కదా. నీ ధనము ఎక్కడికి పోలేదమ్మా, నా వద్దే సురక్షితంగా ఉంది. నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతోందమ్మా. నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతోంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరగబోతున్నాయి. చివరికి విజయం నీ సొంతమైంది. నేను ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా నిన్ను కాపాడుకుంటాను. నువ్వు ఎందుకంటే నిరంతరం కూడా నన్ను స్మరిస్తూ ఉన్నావు కదా. నీకు ఎందుకు మంచి చేయను చెప్పు. నన్ను నమ్ముతూ ఉన్నప్పుడు నీ చేతిని ఎలా విడిచిపెడతానమ్మా. సదా నీతోనే ఉంటూ నిన్ను జాగ్రత్తగా నీ చెయ్యి విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ఉంటాను. ఇప్పటి వరకు కూడా ఓర్పుగా ఉన్నావుగా. ఇక నుంచి కూడా నువ్వు ఎంతో మంచి స్థాయిలో ఉన్నా కూడా ఓర్పుగానే అణుకువగానే ఉండాలి. అప్పుడే నీ గొప్పతనం ఏంటో అందరికీ తెలిసి వస్తుంది. ఇక నుంచి నీ ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగించే బాధ్యత నాదే. నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా రక్షణగా ఒక గొప్ప రక్షణ కవచంగా మారి నీకు తోడుగా నీడగా నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా ఉంటానని మర్చిపోవద్దు తల్లి అని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశాన్ని అయితే అందించారు కదండి. అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం మనందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మ బిడ్డలకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకున్నంత వరకు మనం కుటుంబం అందరం పైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ తల్లిని నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.